పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. సాధారణ రోజుల్లో ప్రశాంతంగా కనిపించే గోదావరి ఇప్పుడు మాత్రం భారీ అలలతో ఉప్పొంగుతూ ముందుకు దూసుకువెళుతుంది. నది ఒడ్డున ఉన్న చెట్లు, రాళ్ళు, ఘాట్లు వరద నీటిలో మునిగిపోయే పరిస్థితి కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీస్తున్నారు. ఇటువైపు భక్తులెవరూ రాకూడదంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా గోదావరి నది మరొకసారి ఉగ్రరూపం దాల్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద నీరు భారీగా చేరుతుండడంతో నదిలో ప్రవాహం రోజురోజుకు పెరుగుతుంది. అయితే ప్రస్తుతం పోచమ్మ గండి వద్ద కనిపిస్తున్న దృశ్యాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాధారణ రోజులలో ప్రశాంతంగా కనిపించే గోదావరి ఇప్పుడు భారీ అలలతో ఉప్పొంగుతూ ముందుకు దూసుకువెళుతుంది. నది ఒడ్డున ఉన్న చెట్లు, రాళ్ళు, ఘాట్లు వరద నీటిలో మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో భారీగా వర్షాల నేపథ్యంలో ఈ పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ప్రతి ఏడాది వర్షాకాలంలో గోదావరి ఉధృతంగా ప్రవహించినప్పటికీ ఈసారి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వస్తుండడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైతే ముందస్తు చర్యలు తీసుకునేందుకు విపత్తు నిర్వహణ శాఖ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. ఇక గోదావరి తీర ప్రాంత గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరద పరిస్థితిపైన వస్తున్న అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను విశ్వసించకూడదని కోరారు. ఇక నదిలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు కూడా పూర్తిగా జాగ్రత్తలు పాటించాలని, ప్రవాహం తీవ్రంగా ఉన్న సమయంలో పడవలను నదిలోకి దించవద్దని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే చిన్న పిల్లలకు నది ఒడ్డుకు తీసుకువెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రస్తుతం గోదావరి నీటి మట్టాన్ని అధికారులు నిరంతరం పరిశీలిస్తున్నారు. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కొనసాగితే వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా అధికారుల సూచనలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులకు సమాచారం అందించాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గోదావరి నది పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా నాసిక్ ప్రాంతంలో, పూణే, ముంబై ప్రాంతంలో విపరీతమైనటువంటి వర్షాలకి అక్కడ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. నాసిక్లోని అనేక కొండ ప్రాంతాలలో, ఘాట్లలో రోడ్లు క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి. అక్కడ రికార్డు స్థాయిలో వందల కొద్ది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, ఆ వచ్చిన ఫ్లోటింగ్ అంతా కూడా గోదావరి నదిలో ప్రవహించడము, ఇదంతా కూడా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో ప్రవహించేటువంటి గోదావరి నది ఉధృతికి కారణమైంది. ప్రస్తుతం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి క్రమంలో అధికారులైతే అందరినీ జాగ్రత్తగా ఉండాలంటూ, తీర ప్రాంత ప్రజలను ముఖ్యంగా అలర్ట్గా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఏం